సో 66వ కీర్తన, సామ్ 66. ఈ కీర్తన సింపుల్గా చెప్పాలంటే 4 విషయాలు. ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పాలంటే 4 S'లు అనవచ్చు. అంటే షౌట్, ఫస్ట్ వచనంలోనే షౌట్ ఫర్ జాయ్ అంట. సో తర్వాత షౌట్, తర్వాత సింగ్ అండ్ పాడటం, తర్వాత చెప్పటం, తర్వాత ఏమో చూడటం. సో 4 విషయాలు అంటే బిగ్గరగా ఆయన్ని స్తుతించటం, ఆరాధించటం ఒక విషయం. రెండో విషయం పాడటం. మూడో విషయం ఏమో ఆయన గురించి మాట్లాడటం, అంటే ఆయన గురించి చెప్పటం. నాలుగో విషయం ఏమో ఏం చెప్పటం అంటే మనం చూసింది, ఆయన ఏం చేశారో అది చూసి అది చెప్పటం. సో ఆయన్ని బిగ్గరగా స్తుతించటం. ఎట్లా స్తుతించడం అంటే పాడటం, తర్వాత కేవలం పాడటం స్తుతించడం కాకుండా ఆయన గురించి చెప్పటం, చెప్పటం, సాక్ష్యం ఇవ్వటం, తర్వాత ఆయన చేసింది చూడటం. అంతే కదా. ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో అయినా అయ్యే విషయాలు ఉంటాయి. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఇంగ్లీష్లోనేమో షౌట్ ఫర్ జాయ్, అంటే బిగ్గరగా దేవుణ్ణి, అంటే ఆనందంతో కేకలు వేయమని. సో ఒకసారి సంతోషంగా అందరం దేవుణ్ణి బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, అంటే పాడండి. సింగ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్, గివ్ టు హిమ్ గ్లోరియస్ పవర్. అంటే ఆయన నామ ప్రభావాన్ని కీర్తించటం, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన్ను స్తోత్రించటం. సో ఎలా స్తోత్రించటం అంటే బిగ్గరగా ఆయన్ని స్తుతించటం, ఆయనకి స్తుతి చెల్లించటం. తర్వాత ఎలా స్తుతించి చెల్లించడం అంటే ఈలాగు, 3వ వచనంలో ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించడం. ఎలాగూ చెల్లించాలంటే ఇలాగా. ఎట్లా? నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. సో ఇలా ఆయనకి స్తోత్రం చెప్పాలి, అంటే నోటితో ప్రకటించాలి, బిగ్గరగా ఆయన్ని స్తుతించాలి, 2 చేతులు ఎత్తి ఆయన్ని స్తుతించాలి, తర్వాత పాడాలి, తర్వాత ఆయన గురించి చెప్పాలి, ఆయన ఏం చేశారు ఏంటి అనేది చెప్పాలి. 3వ వచనంలో ఉంది కదా, ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. ఎలాగంటే నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయాన్ని బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. తర్వాత ఏం చేయాలంటే అది చెప్పిన తర్వాత, అంటే అలా పాడిన తర్వాత ఎలా పాడాలంటే ఇలా పాడాలి. దేవా నీ నామం గొప్పది, నీ నామాన్ని బట్టి ఎంతోమంది వచ్చి నిన్ను స్తుతిస్తారు, వాళ్ళలో నేను కూడా ఉంటాను. అంటే కార్పొరేట్ అంటాం కదా, అంటే సంఘంగా కూడి స్తుతించే విషయం ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఇందాక అనుకున్నట్టు చెప్పాలి, ఆయన చేసిని చెప్పాలి, అంటే సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ 5వ వచనం 2వ భాగం నుంచి మనం చూస్తే, దేవుని ఆశ్చర్యకార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు, ద్రోహులు తాము హెచ్చించుకొని తగదు. హల్లెలూయా. ఇలా చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, ఆయన చేసిన భీకర కార్యాలు. రండి చూడండి, ఆయన ఏం చేశారంటే ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు అని చెప్తున్నారు. అంతే కదా. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడకచే దాటిరి. సో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తున్నారు. సో ఎర్ర సముద్రాన్ని, రెడ్ సీని, అంటే సముద్రాన్ని పాయలు చేయటం, ఆరిన నేల మీద నడవటం అనేది చాలా గొప్ప విషయం. అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంటే
విజువలైజ్ చేసుకోవాలి. అంటే మనం ఆ దృశ్యాన్ని మనం ఆలోచన చేస్తే చాలా, అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట 5వ వచనం లాస్ట్ లైన్, ఆయన కార్యములను చూసినప్పుడు ఆయన భీకరుడై ఉన్నాడు. అంటే భీకరమైన కార్యాలు అంటే చాలా ఆసమ్ అంటాం కదా, ఆసమ్ డీడ్స్, భీకరమైన కార్యాలు. అది భీకరమైన కార్యం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం. సో ఒక సముద్రాన్ని పాయలు చేయటం. ఇప్పుడు మనుషులు డ్యాములు కడుతున్నారు, లేకపోతే కాలువలు తవ్వుతున్నారు. ఇప్పుడు మనకి సూయజ్ కెనాల్ తెలుసు. సూయజ్ కాలువ అంటే చదువుకున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడ నేల ఉందనుకోండి, ఇటంతా సముద్రం ఉంది. సో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పడవలు రావాలంటే, షిప్పులు రావాలంటే, సామాన్ తీసుకుని రావాలంటే మొత్తం చుట్టూ తిరిగి రావాలి. దానికోసం షార్ట్ కట్ లాగా అంటే మనం నది మీద బ్రిడ్జ్ వేసినట్టు నేల అడ్డొచ్చిందంటే సముద్రానికి, ఇటు సముద్రం ఉంది అటు సముద్రం ఉంది, మధ్యలో నేల ఉందంటే దాన్ని కట్ చేసి కాలువతోవి షార్ట్ కట్లు తయారు చేస్తున్నారు. కానీ ఉన్న సముద్రాన్ని ఇటు ఒక గోడలాగా నీళ్ళని ఆపి మొత్తం అంటే ఆరిన నేలలాగా మనిషి చేయలేడు. అది సాధ్యం కాదు. దేవుడి వల్లే సాధ్యం. అందుకే ఆయన భీకర కార్యాలు ఇలాంటి కార్యం కాదు. అంటే ఒక సముద్రాన్ని మొత్తం ఇటు అటు తోసేసినట్టుగా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పని చేస్తాం కదా కన్స్ట్రక్షన్ వర్క్లో, ఏదన్నా కలిపినప్పుడు కానీ ఏదన్నా చేసినప్పుడు కానీ ఇటు అటు పక్కకు లాగేస్తారు కదా, అట్లా ఆయన నీటిని ఇటు అటు లాగేసి మధ్యలో నుంచి దారి తయారు చేశారు. ఆరిన నెలను ఎంతమంది అంటే 25-35 లక్షల మంది నడుచుకుంటే వెళ్ళిపోయారు. సో అది జాగ్రత్తగా గమనిస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన కార్యం అంత భీకరమైంది. అందుకే భీకరమైంది అంటున్నారు. దాటిచ్చిన తర్వాత మనం చూస్తే ఆ 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినప్పుడు మనం చూస్తాం కదా, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు. అది చదువుతాం. కానీ మనం అయితే ఒక భక్తుడు చెప్పే ఆలోచన ఏంటంటే, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు అంటే బట్టలు మార్చుకోలేదు వాళ్ళు, చెప్పులు మార్చుకోలేదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ, ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే లేకపోతే యవనస్తులుగా ఉంటేనో చిన్నపిల్లలుగా ఉంటేనో, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ చెప్పులు సైజు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట, తెలియకుండానే. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ బట్టల సైజు కూడా పెరుగుతుంది అనమాట, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో అది చాలాసార్లు ఆలోచన చేయం. అంటే బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదని మనం చదువుతాం, మనకి గుర్తుంటుంది. కానీ ఇంకా గంభీరమైన విషయం ఏంటంటే, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ చెప్పుల సైజు కూడా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా, వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ బట్టల సైజు కూడా పెరిగిపోతుంది. అదే ఒక భక్తుడు చెప్తే నేను విన్నాను. సో అది నిజంగానే చాలా గంభీరమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక విషయం ఏంటంటే, 6వ వచనం రెండో భాగంలో, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. అంటే ఈ కీర్తనాకారుడు బహుశా హిజ్కియా అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం, హిజ్కియా రాజు రాసి ఉంటారు అని. అంటే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఏమంటున్నారంటే, అక్కడ ఆయన యందు మేము సంతోషించామంటున్నారు. అంటే ఈయన అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు అనమాట. అక్కడ ఈయన కూడా ఉన్నట్టు, ఆ ప్రజల్లో ఈయన కూడా ఉన్నట్టు, వాళ్ళతో పాటు ఈయన కూడా దాటినట్టు ఊహించుకుంటున్నాడు అనమాట. మనం కూడా ఒక్కొక్కసారి ఇట్లా ఊహించుకుంటే, అంటే ఆలోచన చేస్తే వాళ్ళు ఎలా దాటి ఉంటారు, నేను కూడా అక్కడ ఉంటే ఎట్లా ఉండేది, నేను ఎలా దాటేవాడిని, వాళ్ళందరితో కలిసి ఎలా దాటేవాడిని, ఆ ప్రజలందరితో నేను ఎలా వెళ్ళేవాడిని అనే ఆలోచన ఉంటే అది కూడా చాలా గొప్ప విషయం. అంటే అదొక ప్రత్యేకమైన విషయం. సో ఇలాంటి ఆలోచనలన్నీ భక్తులు మన ముందుకి తీసుకొస్తారు. హల్లెలూయా. సో మనం కూడా ఆ జరిగినప్పుడు అక్కడ మనం ఉంటే ఎలా ఉండేది అని. ఇంకా మీరు చూసినప్పుడు ఆ బండను కొట్టి, ఎడారిలో బండను కొట్టి నీళ్ళని రప్పిస్తారు కదా. అది నీళ్ళని రప్పించడం అంటే అన్ని లక్షల మంది తాగటానికి ఎన్ని నీళ్లు కావాలి అంటే, ఇంకా జాగ్రత్తగా చూస్తే ఒక సముద్రం అంత నీటిని, ఒక నది అంత నీటిని ఆయన ప్రవహింపజేశారు అని ఉంటుంది. అంటే ఆ నీళ్లు వచ్చే కొద్దీ, అంటే ఎన్ని నీళ్ళు రావాలంటే కనీసం ఒక మడం లోతన్నా ఉండాలి కదా, కనీసం ఇట్లా తోడుకుని తాగటానికి మడం లోతన్నా నీళ్ళు ఉండాలి. అంతమంది తాగటానికి ఎన్ని నీళ్ళు ఉండాలి ఆ మడం లోతు.
అనేది ఆలోచన చేస్తే ఆయన కార్యాలు చాలా గంభీరమైనవి. అందుకే ఇక్కడ 5వ వచనంలో లాస్ట్ లైన్లో అంటున్నాడు, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఎంత భీకరుడు అంటే ఇవన్నీ ఆలోచన చేస్తే మన మైండ్కి పనిచేయదు, మన ఊహకు అందదు. ఒక రాయిని కొడితే ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు బోర్ వేస్తే ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, బోర్ వేస్తే నీళ్ళు రావాలంటే ఎంత లోతు తవ్వాలి, ఎంత 1500 ఫీటా? ఒకప్పుడు అంటే హైదరాబాద్లో కూడా 40 ఫీటు 60 ఫీటు 80 ఫీట్కో వచ్చాయి, 100 ఫీట్కో. ఇప్పుడు నీళ్ళు రావాలంటే ఎంత 1500 ఫీటా, 2000 ఫీటా? ఇంకా ఎక్కువ కొడుతున్నట్టున్నారు. కొట్టినా కానీ తాగటానికి ఒక ఫ్యామిలీ తాగటానికి నీళ్ళు రావట్లేదు. అలాంటిది మోషే ద్వారా దేవుడు ఆ బండను కొట్టించినప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినాయి అంటే 25-35 లక్షలు ఎంతమంది ఉన్నారో తెలియదు. కనీసం 25-30 లక్షల మంది తాగటానికి నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు, ఇంకా మినరల్ వాటర్ కూడా పనికిరావు, అలాంటి నీళ్ళు ఆయన రప్పించారు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే 8వ వచనం. అందుకే మీరు ఫస్ట్ 4వ వచనం 5వ వచనం సగంలో సెలా అని ఉంటుంది. అంటే ఒక భాగాలుగా, అంటే దేవునికి బిగ్గరగా ఉత్సాహంతో కేకలు వేయాలి, ఆయన్ని పాడి స్తుతించాలి. ఎలా స్తుతించాలి అంటే ఈ ప్రకటించాలి. తర్వాత ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి, వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. రండి చూడండి దేవుడు ఏమేం చేస్తున్నాడు, ఆయన ఎంత భీకరుడో. ఎందుకు భీకరుడు అంటే ఇలా సముద్రాన్ని కూడా పాయలు చేశాడు. ఆయన అంటే ఆ సముద్రం మీద బ్రిడ్జ్ కట్టించలేదు, లేకపోతే ఇంకేం చేయలేదు, సముద్రాన్నే స్ప్లిట్ చేసి పడేశారు, చీల్చేశారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుసు ఐగుప్తీయులు కూడా అట్లాగే మనం కూడా వెళ్ళిపోదామని వెనకాల స్టార్ట్ అయ్యారు. ఆ నిర్గమకాండంలో జాగ్రత్తగా చూస్తే ఇంకా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు ఒక అగ్నిస్తంభంలాగా ఉండి, అంటే ఒక వాల్ ఆఫ్ ఫైర్, అంటే 25 లక్షల మంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాము సరే 200 వేసుకుందాం, ఎంత వెడల్పులో మనం కూర్చున్నాం లేకపోతే నుంచున్నాం, ఇంత వెడల్పులో ఒక 200 మంది. అదే 2000 మంది అయితే ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎంతమంది ఉంటారు? అదే 20,000 మంది అయితే, అదే 2 లక్షలు అయితే, 20 లక్షలు అయితే, అంటే ఒక సిటీ అంతా, ఒక పట్టణం అంతా ప్రజలు ఒకేసారి వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత వెడల్పు ఉంటుంది, లేకపోతే ఎంత దూరం వరకు ప్రజలు ఉంటారు, ఎంత వెడల్పు ఉంటుంది? అంటే అంత వెడల్పు ఒక అగ్నిస్తంభం, అంటే ఒక పిల్లర్. మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తాం, చాలా పెద్ద పిల్లర్లు ఉంటాయి, మహా అయితే అంత ఉంటుంది, లేకపోతే అంత నుంచి అంత ఉంటుంది. అది ఎంత వెడల్పు ఉంటుంది? ఆ అగ్నిస్తంభం వాళ్ళకి ముందుండి నడిపిస్తుంది. అయితే ఇశ్రాయేలీలు దాటేశారు ఎర్ర సముద్రం, వెనకాలే ఫరో సైన్యం వచ్చింది. ఫరో సైన్యం కూడా వచ్చేసింది సముద్రంలోకి, 6 నెలల్లోకి వచ్చేసింది. అప్పుడు ఏం చేశారు? దేవుడు ఆ అగ్నిస్తంభం వెనకాలకు వచ్చేసింది, ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి మధ్యలో వచ్చి నిలబడింది. అది ఒకసారి మనం అసలు అంటే ఆలోచన చేయలేము, మనం అది విజువలైజ్ చేసుకోలేము, అది అంటే పిక్చరైజ్ చేసుకోలేము. ఆ దృశ్యాన్ని మనకు అర్థం కాదు. ఎంత పెద్ద మేఘస్తంభం ఉంటుంది, ఎంత పెద్ద అగ్నిస్తంభం ఉంటుంది. ఆ అగ్నిస్తంభం ఇజ్రాయేలీల ముందు నుంచి వెనకాలకు వచ్చేసింది, ఐగుప్తీయులకి ఇశ్రాయేలీలకి మధ్యలోకి వచ్చి ఐగుప్తీయులను ఆపింది. ఇశ్రాయేలీలందరూ దాటే వరకు, వాళ్ళు దాటేసిన తర్వాత మళ్ళీ అగ్నిస్తంభం ముందుకు వెళ్ళిపోయింది. వీళ్ళు సముద్రంలోకి వచ్చేసారు, మునిగిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ జాగ్రత్తగా చదివినప్పుడు, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆయన భీకరుడై ఉన్నాడు. సో 8వ వచనం, జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి. అంటే ట్రాన్స్లేషన్ చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేలాగా, ఒకే పదాలు ఒకేలాగా ఒక చోటే రావు. ఇంగ్లీష్లోనేమో మొదటి వచనంలో ఉంది షౌట్ ఫర్ జాయ్ అని, ఇక్కడ తెలుగులోనేమో 8వ వచనంలోకి వచ్చింది గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి. సో మనం వినిపిస్తున్నామా? మనం ఎలా పాడుతున్నాం? అసలు పాటలు పాడే టైంకి వస్తున్నామా? వస్తే పాడుతున్నామా లేదా?
పాడితే ఎట్లా జస్ట్ ఉట్టిగా పెదాలు ఇట్లా ఇట్లా కదిలేదట్టు పాడుతున్నాం, బిగ్గరగా పాడుతున్నాం అనేది ప్రశ్న. ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం, గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి, జీవప్రాప్తులనుగా మమ్మల్ని కలుగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీడు అంటే కదలనీయడని కాదు, అంటే మనం అటు ఇటు తొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, స్థిరంగా లేకుండా, అలా ఉండకుండా స్థిరంగా ఉంచుతారు మనని. అంటే టెన్షన్ పడకుండా, భయపడకుండా, అటు ఇటు తొట్టిల్లిపోకుండా స్థిరంగా ఉంచుతారు మనని మన జీవితంలో. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ భీకర కార్యాలు చేసే ముందు, దేవుడు ఈ భీకర కార్యాలు చేసే ముందు, అంటే సముద్రాన్ని చీల్చేసే ముందు ఏం జరిగిందంటే వాళ్ళని దాసత్వానికి అప్పగించారంటే దేవుడు వాళ్ళని పరిశీలించారనమాట, దేవుడు అనుమతించారు. అయితే ఆ దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టారా అంటే మనం ఏది నిర్గమకాండంలో చూస్తే వాళ్ళని ఐగుప్తీయులు ఎంత హింసించారో, ఎంత బానిసత్వం చేశారో, ఎంత బానిసత్వం చేస్తే దేవుడు వీళ్ళని అంత వృద్ధిపరిచారు, అంటే వీళ్ళ జనాభాను అంత పెంచారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎక్కడైనా సరే మనం చూస్తే బైబిల్లో కూడా ఆ హామాన్ విషయంలో కానీ, ఈ ఐగుప్తీయుల విషయంలో కానీ ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే దేవుడు అణచబడే వాళ్ళని, వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళ పాపులేషన్, వాళ్ళ జనాభాని అంత వృద్ధి చేశారు, అంత పెరిగారు. ఐగుప్తీయులు ఆపలేకపోయారు, ఫరో ఆపలేకపోయాడు. సో అంత విస్తారంగా వాళ్ళని వృద్ధిపరిచారు, అంటే జనాభాని వృద్ధిపరిచారు. సో అలాగే దేవుని బిడ్డలైనా సరే, యేసుక్రీస్తు బిడ్డలైనా సరే, యేసుక్రీస్తు సువార్థికులైనా సరే ఎలా అయిపోయిందంటే, ఎంత అణచివేయాలని ఎన్ని కష్టాలు, ఎన్ని హింసలు వచ్చినా, ఏది అనాది కాలం నుండి చరిత్రలో, హిస్టరీలో వచ్చినా సరే, ఎప్పుడెప్పుడు ఎంత హింసింపబడ్డారో, ఎంత తొక్కివేయబడ్డారో అంత సువార్త దేవుడు అంత హెచ్చించారు, అంత విస్తరించింది సువార్త, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ అదే, ఇప్పుడు క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం లేదు? క్రికెట్ ఈ మధ్యన ఆడపిల్లలకు కూడా బాగా పిచ్చి ఎక్కువైపోయింది, క్రికెట్ పిచ్చి. ఒకప్పుడు అంటే అబ్బాయిలే చూసేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కువైపోయింది. క్రికెట్ చూస్తున్నారు, ఐపీఎల్ అని, క్రికెట్ అని. ఎంతమందికి ఇష్టం లేదు క్రికెట్? సో అందరికీ క్రికెట్ అంటే ఇష్టమే కదా. ఇప్పుడు సపోజ్ మనకి ఇష్టమైన టీము గెలవాలి అంటే, మనకి బాగా ఇష్టం లేని టీం తోటి మనకి ఇష్టమైన టీము ఆడి గెలిస్తే, బాగా పోటీపడి బాగా ఆడి గెలిస్తే మనకి సంతోషంగా అనిపిస్తుందా? లేకపోతే వర్షం పడి ఏయో పాయింట్లు వచ్చేసి మన టీం గెలిస్తే, ఫైనల్కి వెళ్తే మనకి సంతోషంగా ఉంటుందా? ఏది గొప్ప? సో మనకి అసలు బాగా ఇష్టం లేని టీము వాళ్ళు గట్టిగా ఆడి, మనం ఇంకా గట్టిగా ఆడి, మనకి ఇష్టమైన టీము ఇంకా బాగా ఆడి గెలిస్తే అది గొప్ప. అట్లాగే దేవుడు భీకర కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆయన పరిశీలిస్తారు, టెస్ట్ చేస్తారు, అంటే కొన్ని ఇబ్బందులు గుండా నడిపిస్తారు, కొన్ని శ్రమలను అనుమతిస్తారు. అప్పుడు ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు అది దేవుడి భీకర కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రికెట్ అంటే ఎట్లా ఇష్టమో నాకు అర్థం కాదు చాలామందికి. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన ఆట. దేవుని సువార్త దగ్గరికి వచ్చేటప్పటికేమో ఇది విదేశీ మతం, విదేశాల నుంచి వచ్చింది, పాశ్చాత్యం నుంచి వచ్చింది, ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది అంటారు. మరి క్రికెట్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఆట. క్రికెట్ మాత్రం ఇష్టం కాదు అసలు, క్రికెట్ కోసం చచ్చిపోతారు కూడా జనాలు, అంత పిచ్చి అన్నమాట. మరి ఆ లాజిక్ నాకు అర్థం కాదు, మరి వాళ్ళకే తెలియాలి. తర్వాత 13వ వచనం, దహన బలులను తీసుకొని నేను ఇప్పుడు 12వ వచనం వరకేమో ఒక సమాజంగా ఆయన మాట్లాడుతున్నారు అనమాట.
ఎవరు కీర్తనకారుడు ఒక సమాజంగా అంటే ఒక చర్చ్గా లేకపోతే ఒక కమ్యూనిటీగా ఒక కార్పొరేట్ వర్షిప్గా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ 13వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే మనం ఒట్టి అందరం కూడుకున్నప్పుడే ఆయన బిగ్గరగా ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన పాడాలి, ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి, లేకపోతే ఆయన చేసిన కార్యాలు చెప్పాలని ఒట్టి మనం సంఘంగా కూడుకున్నప్పుడే కాదు, వ్యక్తిగతంగా కూడా అలా చేయాలని చెప్పి ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అనమాట. అందుకే దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి, నేను అంటున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి, నేను నీ మందిరంలోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. సో చాలాసార్లు మనం కూడా చేస్తాం, శ్రమ వచ్చిందనుకోండి, అప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తే, ఈ కష్టం నుంచి నన్ను విడిపిస్తే, లేకపోతే ఇది జరిగిస్తే నేను ఇకను ప్రతి ఆదివారం టైంకి చర్చ్కి వస్తా, లేకపోతే రోజు తప్పకుండా క్రమంగా ప్రార్థన చేస్తాను, లేకపోతే క్రమంగా వాక్యం చదువుతాను, పాడతాను, ఇంకా చురుగ్గా దేవుని సేవలో దేవుని మందిరంలో ఉంటాను, లేకపోతే ఇంకేదో ఒకటి మనం ఒక మొక్కుబడి అంటే మనం ఒక తీర్మానం చేసుకుంటాం. తర్వాత దేవుడు ఆ కష్టాన్ని తొలగించిన తర్వాత, ఆ శ్రమ నుంచి విడిపించిన తర్వాత, దేవుడు మనకి నెమ్మది కలిగి చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇంకా అదంతా మర్చిపోతాం, మనం ఇంకా లైట్ తీసుకుంటాం అన్నమాట. అప్పుడు చెప్పి వెళ్ళిపోతాం, గాలికి వదిలేస్తాం. కానీ ఇక్కడ భక్తుడు అట్లా చేయట్లేదు. ఏమంటున్నాడంటే, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు ఏవైతే మొక్కుబడులు అంటే ఏమైతే తీర్మానం చేసుకున్నానో అది, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లిస్తాను. అక్కడ పైనేమో 13వ వచనంలో దహన బలులను అన్నప్పుడు వీటి గురించి మనకి లేవీ కాండంలో మొదటి 3-4 అధ్యాయాల్లో ఉంటుంది. లేవీ కాండంలో, లెవిటికస్లో 1st, 2nd, 3rd, 4th చాప్టర్స్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క బలి అర్పించేవారు, అంటే దేవుడు అర్పించమనేవారు. ఎందుకు అర్పించాలంటే అంటే వివిధ పరిస్థితుల్లో, అప్పటికి యేసుప్రభు వారు ఆయన రక్తం కార్చలేదు కాబట్టి, అంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క బలి. ఏంటంటే దహన బలి, తర్వాత పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, తర్వాత నైవేద్యము అంటే గ్రెయిన్ ఆఫరింగ్, లేకపోతే పీస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, లేకపోతే బర్ంట్ ఆఫరింగ్ అని ప్రధానంగా 4 బళ్ళు. అయితే ఈ 4 బళ్ళలో 3 బళ్ళేమో అంటే అవి అర్పించినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ స్తోమతను బట్టి ఒక పావురాన్నో, లేకపోతే ఒక మేకపిల్లనో, లేకపోతే గొర్రె పిల్లనో ఇంకో అర్పించినప్పుడు ఎలా ఉండేదంటే, కొంత భాగం యాజకుడికి వెళ్ళేది, కొంత భాగం అర్పించిన వాళ్ళకి, కొంత భాగం దేవునికి అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు. అయితే దహన బలి అన్నప్పుడు, బర్ంట్ ఆఫరింగ్ అన్నప్పుడు ఇంక కంప్లీట్గా అది ఖాళీ మసైపోవాలన్నమాట. అంటే ఎవరికి చెందదు, ఇంకా కేవలం అంటే దేవా పూర్తిగా నేను మీకు సమర్పిస్తున్నాను అనే ఆలోచన దహన బలి అంటే. మీరు తర్వాత చదువుకోండి, లేవీకాండం 1వ అధ్యాయం 2, 3, 4 ఫస్ట్ 4 అధ్యాయాల్లో. సో ఇక్కడ దహన బలులు అన్నప్పుడు ఇక్కడ ఆలోచన ఏంటంటే, మనకి రోమపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, రోమన్స్ చాప్టర్ 12 verse 1. అప్పుడంటే అవి అర్పించేవాళ్ళు, ఇప్పుడు మనకు అవేం లేవు. యేసుప్రభు వారు మన కోసం బలిగా ఆల్రెడీ తాను అర్పించుకున్నారు. అయితే దేవుడు ఇప్పుడు మన దగ్గర కోరేది ఏంటంటే, దహన బలి అంటే కంప్లీట్గా, అంటే సంపూర్ణంగా మనని అర్పించేసుకోవటం. 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఆ దహన బలి అని మాట్లాడుకుంటే కనుక మనం సమర్పించుకోవటం అంటే మనం దహనం అయిపోవటం అని కాదు, సజీవ యాగంగా, అంటే జీవించుచున్న యాగాలుగా, జీవించుచున్న సాక్రిఫైస్గా, అంటే జీవించుచున్న
ఒక త్యాగంగా మనం ఆయన కోసం మనం అర్పించుకోవాలి. అంటే ఆయన కోసం జీవించాలి. ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. అదే ఆయనకి ఇష్టమైన దహన బలి. అప్పుడంటే యేసుప్రభు వారు అప్పటికి ఆయన రక్తం కార్చలేదు కాబట్టి బలి అర్పించేవారు. కాబట్టి ఆ భక్తుడు నేను దహన బలి అర్పిస్తాను అంటే నన్ను నేను సంపూర్ణంగా మీకు సమర్పిస్తాను, మీ సేవ కోసం సమర్పించుకుంటున్నాను, మీకు ఇష్టమైన రీతిగా జీవించడానికి సమర్పించుకుంటున్నాను అంటున్నారు. అట్లాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 2, 5:2, లేకపోతే మొదటి వచనం కూడా చదవచ్చు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను, అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు కోరుకునే సజీవ యాగం అంటే లేకపోతే దహన బలి ఏంటంటే మనం ఆయన కోసం, అంటే ఆయన కోసం జీవించడానికి మనం సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా జీవించడానికి, ప్రేమ కలిగి జీవించడానికి సమర్పించుకోవాలి. ఇక్కడ భక్తుడు అలాంటి మాటే మాట్లాడుతున్నారు అనమాట. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లిస్తాను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని, క్రొవ్విన అంటే ఫ్యాట్, అంటే శ్రేష్టమైంది దేవునికి అర్పిస్తాను. సో మరి మన జీవితంలో మనకి శ్రేష్టమైంది, లేకపోతే మనకి బాగా ఇష్టమైంది, మనకి ప్రియమైంది ఏది దేవుని కోసం అంటే సాక్రిఫైస్ చేస్తాం. దేవుని కోసం మనం త్యాగం చేయగలం, త్యాగం చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే దేన్ని త్యాగం చేయాలని తీర్మానం చేసుకుంటున్నాం అని మనం కూడా ఆలోచించుకోవాలి. అక్కడ భక్తుడు అదే అంటున్నాడు అనమాట. అంటే క్రొవ్విన మేకలను అంటే శ్రేష్టమైన వాటిని నేను మీకోసం త్యాగం చేస్తాను, మీకు ఇచ్చేస్తాను. అంటే అన్నిటికంటే శ్రేష్టమైంది మనకేంటంటే మన దేహం, తర్వాత మన సమయం, అంతే కదా. సో ఆయనకి శ్రేష్టమైనది ఏదంటే మన టైం ఇవ్వాలి, మన దేహాన్ని ఇవ్వాలి, మన తలాంతులను ఇవ్వాలి, అంటే మన స్కిల్స్, మన నైపుణ్యాన్ని ఇవ్వాలి. సో వీలైనంత నైపుణ్యంగా అందుకే ఏ పని చేసినా సరే, అంటే చర్చ్లో అయినా, మందిరంలో చేసినా, ఒకవేళ బయట చేసినా, అంటే ఉద్యోగం చేసినా, చదువుకున్నా, ఏది చేసినా దేవుని మందిరంలోనూ కంప్లీట్ స్కిల్తో, అంటే ఎంత నైపుణ్యంగా చేయగలమో మన శాయశక్తులా చేయాలి, బయట కూడా అలాగే చేయాలి. అలా దేవుణ్ణి మనం మహింపరచాలి, అలా మనం దేవునికి సజీవ యాగంగా జీవించగలం. హల్లెలూయా, హల్లెలూయా. సో అంతేగాని డబ్బులు ఇచ్చేసి ఒట్టి డబ్బులు ఇస్తే సరిపోదు. అక్కడ దహన బలి అన్నప్పుడే నన్ను మీకు సమర్పించుకుంటున్నా, తర్వాతే పొట్టేళ్ళు ఇంకోటి నాకు కలిగి ఉన్న ఏ అయినా సరే. నన్ను నేను సమర్పించుకోకుండా ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, ఏ ఇచ్చినా, కానుకలు ఇచ్చినా ఉపయోగం ఏం లేదు, అవి ఉపయోగపడవు, అది మేలుకరంగా ఉండవు. ఫస్ట్ మనం దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, తర్వాత మనకు కలిగిన దాంట్లో శ్రేష్టమైంది ఆయనకి ఇవ్వాలి. తర్వాత 16వ వచనంలో దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. అక్కడ కూడా అంతే కదా, మొదటి భాగంలో కూడా అంటే మాకు అని ఒక జనాంగంగా ఆయన చెప్తున్నారు. ఇదిగో దేవుడు మాకు ఇలా చేశారు, ఇంత భీకర కార్యాలు చేశారు, ఆయన సముద్రాన్ని చీల్చారని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 2వ భాగంలో ఆయన వ్యక్తిగతంగా కూడా చెప్తున్నారు. అంటే కేవలం చర్చిలోనే కాకుండా, కేవలం దేవుని మందిరంలోనే కాకుండా, బయట కూడా వ్యక్తిగతంగా, అంటే ఇండివిజువల్గా కూడా రండి, నేను చెప్తాను, నా సాక్ష్యం చెప్తాను, దేవుడు నా కోసం ఏం చేశారు, అంటే మా జనులందరికీ ఏం చేశారో అనేది ఒకటి, నా కోసం ఏం చేశారు అనేది కూడా ఇంకొక విషయం. సో నా కోసం దేవుడు ఏం చేశారో రండి నేను చెప్తాను అంటున్నారు. అది పాడటం, స్తుతించటం, ఆయన సన్నిధిలో బిగ్గరగా కేకలు వేయటం. కేకలు అంటే అల్లరి చిల్లరి కేకలు కాదు, అంటే మనం హల్లెలూయా అంటాం కదా బిగ్గరగా. అది ఒకసారి అందరం 2 చేతులు ఎత్తి దేవుడిని బిగ్గరగా స్తుతిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. సో అలా దేవుణ్ణి స్తుతించడం, తర్వాత చెప్పటం కూడా, అంటే ఆయన ఏం చేశారో చెప్పటం. ఎలా చెప్పటం అంటే రండి వచ్చి చూడండి, ఇదిగో ఏం చేశారో అని చెప్పటం. సో అది ఇక్కడ ఆయన అంటున్నారు.
ఏమంటున్నారంటే, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కోసం చేసిన కార్యాలను నేను వినిపిస్తాను. ఏం చేశారు? ఆయనకు నేను మొరపెట్టాను, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపంను లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించాడు. ఎలా ఆలకించాడంటే, ఫస్ట్ ఏమనుకుంటున్నాం 18వ వచనంలో, నేను పాపం చేస్తే దేవుడు నా ప్రార్థన లక్ష్య పెట్టడు అనే విషయం ఉంది. సరే, ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు అంటే ఏంటి? ఈయన చాలా నీతిమంతుడు, చాలా పరిశుద్ధుడు, చాలా పర్ఫెక్ట్ అనేది కూడా కాదు ఆలోచన. ఏంటంటే 20వ వచనం చూస్తే, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎందుకు త్రోసివేయలేదంటే, నా యొద్ద నుండి తన కృప తొలగించలేదు. ఆయన కృపను బట్టి నా ప్రార్థన ఆలకించాడు. నేను పాపం చేసి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన వినడు. అలా అని చెప్పి నేను పర్ఫెక్ట్గా ఉన్నానా, నేను బాగా నీతిమంతుడినా, చాలా పరిశుద్ధుడినా కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించారంటే అది కూడా కాదు పాయింట్ ఏంటంటే, ఆయన కృపను బట్టి నా ప్రార్థన అంగీకరించారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ 20వ వచనంలో అంటున్నారు కదా, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎందుకు త్రోసివేయలేదంటే, నా యొద్ద నుండి ఆయన తన కృప తొలగించలేదు కాబట్టి నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆయన కృపను బట్టి నా ప్రార్థన ఆలకించారు కాబట్టి ఆయన సన్నుతింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన సన్నుతింపబడాలి. ఎందుకు అంటే, ఆయన భీకర కార్యాలు చేశారు. ఒక జనాంగంగా భీకర కార్యాలు చేశారు, వ్యక్తిగతంగా ఆయన భీకర కార్యాలు చేశారు. అవి ఎలా మనం అన్వయించుకోగలం అంటే, వాళ్ళు ఇశ్రాయేలీలు ఎట్లా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసినప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారో, అక్కడ వాళ్ళ మధ్యలో మనం పెట్టుకుంటే, మనం కూడా వాళ్ళలో ఉంటే, నేను కూడా వాళ్ళలో ఉంటే ఎలా ఉండేది, దేవుడు ఎంత భీకరుడో ఎలా అర్థం అయ్యేదో మనకి ఆలోచన వస్తుంది. సో అలా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి జరిగిన పరిస్థితిలో ఆయన బండను కొట్టాడు, అన్ని నీళ్ళు వచ్చినాయి, నేను కూడా అక్కడ ఉంటే అది ఎలా చూసేవాడిని, ఎలా వచ్చి ఉంటాయి ఏంటి అనే ఆలోచన చేసినప్పుడు ఆయన ఎంత భీకరుడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తనలో మెయిన్ ఏంటంటే, బిగ్గరగా దేవుని స్తుతించాలి, పాడి దేవుని స్తుతించాలి, చెప్పి దేవుని స్తుతించాలి. అంటే వేరే వాళ్ళకి చెప్పాలి మనం దేవుని గురించి, అట్లాగే చూడాలి, ఆయన చేసే కార్యాలు మనం చూడాలి, జాగ్రత్తగా గమనించాలి, చూసి అప్పుడు వాటిని చెప్పాలి. సో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం లేచి నిలబడి ఆయన్ని బిగ్గరగా స్తుతిద్దాం. ఈ కీర్తన యొక్క సారాంశమే అది. ఆయన బిగ్గరగా స్తుతించాలి,